నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే సీఎం చంద్రబాబు పలు పథకాలు ప్రవేశపెట్టారన్న శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. 29వ డివిజన్లో జన చైతన్య యాత్ర. ఇరవై 27వ డివిజన్లో గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం. మాజీ మంత్రి బాలినేనికి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. డిసెంబర్ 11వ తేదీన ఒంగోలులో 25,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ. అనుగ్రహ భాషణం చేయనున్న చినజీయర్ స్వామి. పేదరికం లేని సమాజ స్థాపనే తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా రాఘవరావు ముండ్లమూరు మండలంలో పర్యటించారు. స్వార్థపూరిత రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా చీల్చి తెలుగు జాతికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఆగకుండా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమే ధ్యేయమని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సిద్ధా ఈ సందర్భంగా తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, ఏఎంసీ చైర్మన్ సూర్య చిన్నసుబ్బారావు, పార్టీ నాయకులు నాగరాజు, శుంకర రాఘవరెడ్డి, భూపాల్ రెడ్డి, మేదరమెట్ల వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు పెన్షనిస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి గ్రామాల్లో, ప్రతి కాలనీలో 200 ఇచ్చామని చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ రోజు ఆ 200 పెన్షన్ 1000 రూపాయలు, 500 పెన్షన్ 1500 రూపాయలు ఇస్తున్నాం. ఆయన ఎప్పుడు నడిచి వారి బాధలు చెప్పుకోవటం జరిగింది. ఎప్పుడైతే వారి బాధలు విన్నారో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ముందుకెళ్లిన వ్యక్తి మన బాబు గారు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఒంగోలు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు జరిగింది. ఇదే కాకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సంక్షేమం, అభివృద్ధి మీద, ముఖ్యంగా దీని మీద చేయబెట్టి ముందుకెళ్తున్నాం. తీసుకోవటం జరిగింది. నీరు కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలి. అందుకనే నీరు చెట్టు, పంట సంజీవని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకునే రోజు మనం ముందుకెళ్తున్నాం. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జనచైతన్య యాత్రల్లో భాగంగా నగరంలోని 29వ డివిజన్ ప్రాంతమైన రాజపా నగల్ రోడ్లో జనార్దన్ పర్యటించారు. పట్టణ పేదలకు పక్కా ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నగరంలో అర్హులైన వారందరికీ G+2 తరహాలో ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తెదేపా ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేసిందని అన్నారు. ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, జిల్లా అధికార ప్రతినిధి హనీఫ్ ఖాన్, నగర పార్టీ అధ్యక్షుడు బొమ్మనేని మురళి, సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, పార్టీ నాయకులు కొల్లిపల్లి సురేష్, సూపర్ బజార్ డైరెక్టర్ కమ్మ వెంకటేశ్వర్లు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి టి అరుణ, డివిజన్ ఇన్ఛార్జ్ తూము సుబ్బారావు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, నగర అధ్యక్షురాలు ఆరిగ శైలజ, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె కుసుమకుమారి, ఇంకా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా కన్వీనర్గా వి భక్తవత్సలాన్ని నియమించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు వివిఆర్ కృష్ణరాజు తెలిపారు. జర్నలిజంలో 25 సంవత్సరాల అనుభవం కలిగి ఎమినెంట్ పత్రిక ఎడిటర్గా ఉన్న భక్తవత్సల నియామకం పట్ల పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని భక్తవత్సలం తెలిపారు. లోక్ అదాలతుల ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని అన్నారు. రాజీ మార్గం రాజమార్గమని చెప్పారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్ను జిల్లా జడ్జి ప్రియదర్శిని ప్రారంభించారు. ఈ విడత లోక్ అదాలత్లో అన్ని శాఖల కేసులు అనుమతించారు. రాజీకి యోగ్యమైన క్రిమినల్ కేసులు స్వీకరించారు. ఈ మెగా లోక్ అదాలత్లో 1వ అదనపు జిల్లా జడ్జి ఇస్మాయిల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రి, పలువురు న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. వివాదాలు ఇవన్నీ కూడా ఈ రోజు పరిష్కరిస్తున్నాము. అయితే ఈ రోజు మేము మొత్తం 5 బెంచెస్ కాన్స్టిట్యూట్ చేశాము. ఈ 5 బెంచెస్ లో వై హేమలత మేడం గారు ఉంటారు, సబ్ జడ్జి గారు. ఆవిడతో పాటు మెంబర్స్ బిఎస్ చక్రవర్తి అడ్వకేట్, ఎన్ ఈశ్వరరావు గారు అడ్వకేట్ ఉంటారు. తర్వాత టి రాజా వెంకటాద్రి గారు సెకండ్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేశాము. ఆయనతో పాటు సిహెచ్ నాగరాజు గారు అడ్వకేట్, ఎన్విఎస్ మూర్తి సోషల్ వర్కర్ ఉంటారండి. నెక్స్ట్ 4th బెంచ్ లో ఇబ్రహీం షరీఫ్ గారితో పాటు మెంబర్స్ కె తిప్పల్ నాయుడు గారు అడ్వకేటు, జె మాధురి అడ్వకేట్ ఉంటారు ఈ బెంచ్ లో. నెక్స్ట్ బెంచ్ లో శ్రీకుమార్ వివేక్, ఆయనతో పాటుగా ఎం శ్రీనివాసరావు అడ్వకేట్, పి సుహాసిని అడ్వకేట్ ఉంటారు. ఈ బెంచెస్ లో ఈ కేసెస్ సంబంధించినటువంటి మీరు ఈ 4 బెంచెస్ ను కూడా అవైల్ చేసుకొని, ఇంకోటి ఏంటంటే కక్షిదారులు ఎవరైనా సరే ప్రీ లిటిగేషన్ కేసెస్ ఆల్రెడీ అర్జీలు ఏమైనా పెట్టినట్టయితే వాళ్ళు మా దగ్గరకు వచ్చి రిప్రజెంట్ చేసినట్టయితే ఇమీడియట్ గా వాటికి స్పందించి తదితర అధికారులతో మాట్లాడి అవార్డు పాస్ చేయడం. తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడిన తర్వాత మాకు కాలువ నిర్మించారు, కానీ సరి అయిన నీటి పారుదల జరగలేదు. సరే, మా పరిస్థితి ఇంతే అనుకుని మేము కాముగా ఉన్నాం. తదుపరి మన రాజా వెంకటాద్రి గారు మనకి కార్యదర్శి న్యాయ సేవాధికార సంస్థ వచ్చిన తర్వాత వారే మా అర్జీని పునః పరిశీలించి మమ్మల్ని పిలిచి, డిపార్ట్మెంట్ వారిని కూడా పిలిచి మా ఇబ్బందులు తెలుసుకొని వెంటనే ఏం చేశారంటే 2-3 నెలల లోపలే పైసా ఖర్చు లేకుండా మాకు మళ్లీ 2వ కాలువ నిర్మాణం జరిగింది. దీనివలన మాకు కొలతలకోట గ్రామంలో 100 ఎకరాలకు పైగా నీటిపారుదల. ఉదాహరణకి ప్రో నోట్లు ఉంటాయి. ప్రో నోట్లో డబ్బు మనకు పూర్తిగా అందకపోయినా భవిష్యత్తులో పే చేస్తామనో, లేకపోతే తీసుకున్న డబ్బుకు రెట్టింపు వడ్డీ ఇస్తామని డబుల్ అమౌంట్ కు రాసి ఇవ్వడము, తర్వాత కోర్టుకు వస్తే నాకు అంత డబ్బు ముట్టలేదు, నాకు ఇంతే వచ్చింది, ఇదంతా అసలు యాక్చువల్ గా సూట్ ప్రో నోట్ కు డబ్బు ముట్టలేదు కాబట్టి దావా కొట్టేయాలని ఈ రకమైన డిఫెన్స్లు ఉంటాయి. ఇది చట్ట ప్రకారంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా ఇది సరిగా తూగే వాదన అయితే కాదు ఇది. అందుకని ప్రో నోట్లో సంతకం చేయడానికి ముందే మీరే ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకొని చేయటమా లేదా అనేది తీసుకోండి. ఒక్కసారి సంతకం పెట్టిన తర్వాత మనం ఆ రకమైన కంటెంట్స్ బద్దులమ్మాయి సూట్ కూడా దావాకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దయచేసి సంతకాలు పెట్టేటప్పుడు ప్రో నోట్లో గానీ చెక్కులో గానీ ఈ రకమైన సమస్యలు వస్తాయి. రెండోది, ఎక్కడన్నా అప్పు తీసుకుంటే ప్రో నోట్ తో పాటు చెక్కు ఇచ్చే పద్ధతి ప్రాక్టీస్ అయింది. ఫైనాన్స్ లో ఇక్కడ జరిగబోయే ఇదే. తనకి ముసలి తల్లిదండ్రులు ఉన్నారు, జబ్బులు పడి ఉన్న వ్యక్తులు, వాళ్ళు చనిపోయారు. 27 సంవత్సరాల క్రితం ఇంత ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇలాంటి పథకాలు లేవు కాబట్టి అప్పుడు అనారోగ్యంతో తల్లిదండ్రులు చనిపోవాల్సి వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా రోడ్డు మీద పడ్డారు. ఇది రెండింటికి మూల కారణం ఒక గుక్కెటి సారా. ఇంత చిన్న సారా ఒక ఆటో డ్రైవర్ తీసుకోవడం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఎంతమంది చనిపోయారు, ఎంత పరిస్థితి జరిగినా ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసు వారు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పేసి. ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ అన్నారు.
పాలకులు స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారే తప్ప జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా సమగ్రాభివృద్ధిపై సదస్సు జరిగింది. 1970లో జిల్లా ఏర్పాటైన ప్రజాప్రతినిధులెవ్వరూ ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేయలేదని ఆరోపించారు. జిల్లాలో అపారమైన ప్రకృతి వనరులు, తీర ప్రాంతం, పండ్ల తోటల విస్తీర్ణం గణనీయంగా ఉందన్నారు. ఇక్కడ గ్రానైట్ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అయినా ఇంతవరకు చెప్పుకోదగ్గ స్థాయి గల పరిశ్రమలేవి ఇక్కడ స్థాపించబడలేదన్నారు. అత్యంత వెనుకబాటుతనంలో ఉన్న ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఇందుకోసం ఉద్యమాలు చేయడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం, జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోకపోవడం తదితర విషయాలపై ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సదస్సులో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ, సిపిఐ నాయకులు పూనాటి ఆంజనేయులు, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు, చుంచు శేషయ్య, నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి జీవోలో బొలసుబ్రయ్య గారి పేరుతోనే జీవో ఇచ్చారు వెలుగొండ ప్రాజెక్టు. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది దీని వెనక కమ్యూనిస్టు ఉద్యమం ఎంత చరిత్ర చేస్తే, ఎంత పోరాటాలు చేస్తే ఇది సాధ్యమైనటువంటిది ఆ రోజు అర్థమవుతా ఉంది. చాలా మంది ఈ రోజు ముఖ్యమంత్రులు, ఆనాడు ముఖ్యమంత్రులు మా వల్లే వెలుగొండ ప్రాజెక్టు వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళ వల్ల వచ్చుంటే ఆ ప్రాజెక్టుకి వాళ్ళ పేరు పెట్టల, బొలసుబ్రయ్య గారి పేరు పెట్టారు. ఎందుకు జరిగిందని బొలసుబ్రయ్య గారి వ్యక్తిగా నేను ఆయనకు వచ్చిన గౌరవంగా నేను భావిస్తున్నాను. దాన్ని ఎన్నుకున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, ఎర్రజెండా పార్టీ అడుగులో చేసినటువంటి త్యాగాల వల్ల, పోరాటాల వల్ల, ఉద్యమాల వల్ల అది సాధ్యమైనది. అందుకని బొలసుబ్రయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేటువంటిది ఈరోజు మనకు ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని ఈ సదస్సులో ప్రవేశపెట్టాలని నేను జిల్లా నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సుదీర్ఘ పోరాటాల నేపథ్యంలో ఏమీ సాధించలేదు, ఏమీ జరగలేదు అనే నిరాశావాదం సరైనది కాదు. 1970లో ఫిబ్రవరి 2వ తారీఖున ఈ జిల్లా అవతరించిన నాటికి ఈనాటికి ఎంతో వ్యత్యాసం ఉంది. మరెంతో వెలుగుతనము ఉంది. ఈ అభివృద్ధిని, వెలుగుబడతనాన్ని, రాష్ట్ర సరాసరి అభివృద్ధికి సంబంధించినటువంటి మనం పోల్చుకొని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పోరాటాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని అభ్యుదయ కళా ఆర్ట్స్ వారు ప్రదర్శించిన సంఘం శరణం గచ్చామి నాటిక ఆలోచింపజేసింది. ఆద్యంతం కళాకారుల నటన అలరించింది. సివిఎన్ రీడింగ్ రూమ్ లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఏడీ బి రవి ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు రాఘవులు, కార్యదర్శి రఘురాం, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కానీ చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన ఘట్టాలు కళ్ళకు అద్దినట్టుగా, ముఖ్యంగా కొన్ని తెలియని విషయాలు ఓనా వడంబడి మాకు తెలుసు కానీ ఎంత కళ్ళగట్టినట్టుగా, తర్వాత లండన్ సమావేశం గురించి, స్త్రీల హక్కుల గురించి కొన్ని అంశాలు ప్రజలకి తెలియని, అంటే స్పీచెస్ చెప్పలేదు, కళారూపం చెప్పలేదు.
చాలా చక్కగా చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా కళాకారులు ఎవరైతే యువ కళాకారులు నటించారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తున్నారు. అంబేద్కర్ జూనియర్, అంబేద్కర్ సీనియర్ కూడా. సో మీరు రఘురామ్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం తరఫున కూడా ఎస్సీ కార్పొరేషన్ గవర్నమెంట్ కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా ప్రదర్శించడానికి అవకాశం ఉంటే మీ అనుమతితోటి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి 50 రోజులు ప్రదర్శించడానికి అవకాశం ప్రయత్నం చేస్తాం. కానీ మనం మాత్రం చెరువులు తాకరాదు, నీళ్లు తాగరాదు. మనం పశువుల కన్నా హీనమా? సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుదాం. రండి సోదరులారా, చెరువులోకి దిగండి, నీళ్లు తాగండి. రండి రండి. ఆగండి. ఏమిటి దౌర్జన్యం? ఏమిటి దుర్మార్గం? ఏమిట్రా వీళ్లతో మాటలు? కొట్టని కొడుకునే. ఆగండి ఆగండి. ఈ రోజు మాపై దాడి చేశామని బిర్రబిగ్గొద్దు, ఘర్షణ పెంచొద్దు. పోరాటం అనంతరం దాడి చేసిన సవర్ణుల మీద కేసు నడిచింది. 5గురికి 4 నెలల కఠిన కారాగార శిక్ష పడింది. దక్షిణాఫ్రికాలో తమకు జరిగే అవమానాలు గ్రహించే భారతీయులు స్వదేశంలో చేస్తున్నదేమిటి? ఈ సవర్ణులు మనల్ని అర్థం చేసుకోరు. మనల్ని అంతరాని వారిగా చూస్తే జరిగే ప్రమాదం ఏమిటో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. యుద్ధానికి సిద్ధపాటు చేద్దాం. మోసం మోసం. మనకు చెప్పింది ఒకటి, అక్కడ చేస్తుంది ఒకటి. పక్క సందులోంచి రథాన్ని సభలు తీసుకుపోతున్నారు. మోసం. 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. నీ వంటి వారు కాంగ్రెస్ ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ఈ సమస్యను గుర్తించడం తప్ప మరింకేమీ చేయలేదు గాంధీజీ. కాంగ్రెస్ కు నిజాయితీ లేదు. నిజంగా మా అణగారిన జాతుల్ని పైకి తేవాలని కాంగ్రెస్ అనుకుంటే తన సభ్యులకు కొన్ని నియమాలు విధించి అంతరానితనాన్ని కట్టడి. పట్టుదలకు పోయాడు గాంధీజీ. పరిణామాలు ఒకటొకటి పోతున్నాయి ఘర్షణకి. గాంధీ ఒంగోలు కొత్తపట్నం రోడ్లోని డ్రీమ్ సిఈ టెక్నో స్కూల్లో వరల్డ్ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ సిఈ టెక్నో స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మీదేవి, ప్రిన్సిపల్ లక్ష్మణ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేనికి ఘన స్వాగతం. ఈ నెల 14వ తేదీ వరకు పాత నోట్లతో విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చన్న అధికారులు. వివరాలు చిన్న విరామం తర్వాత. గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కేశవస్వామిపేట, కొండమిట్ట, రాజాపానగాల రోడ్డు ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రజల సమస్యలు వింటూ ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బాలినేనిపై పూలవర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక నాయకులు జూటూరు శ్రీనివాసరావు, 27వ డివిజన్ కన్వీనర్ పూసపాటి సుధీర్, రెడ్డి పరమేశ్వరరావు, గంటా రాము, రాజశేఖర్, కొమ్ము శామ్యూల్, శ్రీహరి, ప్రమీల, నగర పార్టీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, సేవాదళ్ జిల్లా కన్వీనర్ ఓబుల్ రెడ్డి, నగర యువజన విభాగం కన్వీనర్ కాకుమాను సునీల్, అధికార ప్రతినిధి చిన్నపరెడ్డి, చిడితోటి వసంత్, మీరావళి, పసుమర్తి ప్రభాకర్, సుబాని, శ్రీపతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన. అక్కడ ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన. హరితాంధ్రప్రదేశ్ ఎదలో ఎదిగే ఎనలేని జగన్ యువసేన. అక్కడ ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన. హరితాంధ్రప్రదేశ్ ఎదలో ఎదిగే ఎనలేని జగన్ యువసేన. జగనన్నే మా ప్రాణం.
జగనన్నే మా ప్రాణం. నిజం నిజం నిజమనే జగన్ యువసేన. ఆలూరు చిన్నాకు అన్ని తానే అయినా, ఆలూరు చిన్నాకు అన్ని తానే అయినా. జగన్ యువసేన, జగన్ యువసేన. అక్కడ ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన. హరితాంధ్రప్రదేశ్ ఎదలో ఎదిగే ఎనలేని జగన్ యువసేన. అక్కడ ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన. బడుగు బలహీన వర్గాల బల్బలోపేతమైన బంగారు జగన్ యువసేన. దళిత బృందాల ధరణిలో ధన్యమైన జగన్ యువసేన, జగన్ యువసేన. గిరిజనుల సిరులు మరి మరి మురిసే జగన్ యువసేన. గిరిజనుల సిరులు మరి మరి మురిసే జగన్ యువసేన. ముస్లింలా క్రైస్తవులా ముసి ముసి నవ్వుల పువ్వులు కురిసే జగన్ యువసేన. కుల మతాలకు అతీతమైన పేదల పెన్నిధి జనసేవా సన్నిధి కాంగ్రెస్ పార్టీ వారధి. జగన్ యువసేన, జగన్ యువసేన. అక్కడ ఇక్కడ ఎక్కడనైనా అదిగో జగన్ యువసేన. హరితాంధ్రప్రదేశ్ ఎదలో ఎదిగే ఎనలేని జగన్ యువసేన. ప్రతి పదం పేదల కోసం, ప్రతి అడుగు అభివృద్ధి కోసం అని నినదించి స్పందించు జగన్ యువసేన. మీరే చూస్తున్నారు ఈ స్పందన. ఏ ఇంటికి పోయినా హారతలిచ్చి ఘనంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉంటే చాలా ఆనందంగా ఉందనిపిస్తూ ఉంది. రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో ఘంటాపదంగా మేము విజయం సాధిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియపరుస్తున్నాం. ఇవాళ చూస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మాటలే తప్పగా చేసింది ఏమీ లేదని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ డివిజన్కి పోయినా ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ మద్దతు ఉంటారని మేము నమ్ముతున్నాం. ఒంగోలు నగరంలో 27వ డివిజన్కి ఈ రోజు వచ్చాడు. ఈ డివిజన్లో ఓటర్లందరూ బ్రహ్మాండ స్పందన ఉంది. ఈసారి కార్పొరేటర్ 27వ డివిజన్ ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి వచ్చిద్దని గంట మోగినట్టు కార్యకర్తలు, డివిజన్ ఓటర్లు అందరూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వాసన్న గురించి జనాలకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. వాసన్న విజయం గురించి రానున్న రోజుల్లో ఇదే మొట్టమొదట ఈ కార్పొరేషన్ ఎన్నికలే మొట్టమొదటి విజయ పదానికి సూచిక. గడప గడపకి మన 26వ వార్డులో 27వ డివిజన్లో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొని విశేష స్పందన లభిస్తుంది. గతంలో మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలను చేశాము. ఆయన టైంలోనే 12 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించడం వల్ల ఈరోజు నీరు అందరూ సక్రమంగా పొందగలుగుతున్నాం. అదేవిధంగా 3 కోట్ల రూపాయలతో నిధులు పోతురాజు కాలువతో 18 కోట్లతో పోతురాజు కాలువ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఆయన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కూడా ఇప్పుడున్న పాలకులు ఆయన అభివృద్ధి ఏం చేయలేదని అంటున్నారు. కానీ ఆయన టైంలో 30 మంది కౌన్సిలర్లు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయని.
ప్రకాశం జిల్లాలో మహాత్మా గాంధీ సత్యాహింసల మహర్షి మహాత్మా గాంధీ అనే పుస్తకాన్ని ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు జిల్లా గ్రంథాలయంలో ఆవిష్కరించనున్నట్లు మహాత్మా గాంధీ స్ఫూర్తి కేంద్రం అధ్యక్షులు రచయిత ఎంవీఎస్ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా జగతికి స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కవులు తమ కవితలతో పాల్గొనవలసిందిగా ఎంవీఎస్ శాస్త్రి కోరారు. విద్యుత్ వినియోగదారులు ఈ నెల 14వ తేదీలోపు బిల్లులు చెల్లించవచ్చని విద్యుత్ శాఖ ఎస్ఈ భాస్కర్ తెలిపారు. రద్దయిన 500, 1000 రూపాయల నోట్లకు అనుమతిస్తామని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మా ప్రియమైన విద్యుత్ వినియోగదారులకు నమస్కారం. నా పేరు భాస్కర్, ఎస్సీ ఎలక్ట్రికల్గా ఒంగోలు వర్క్ చేస్తున్నాను. మనకందరికీ తెలిసిందే, మరి ఇండియన్ కరెన్సీలో ఉన్నటువంటి హయ్యర్ డినామినేషన్ నోట్స్ అన్నీ కూడా ఇన్వాలిడ్ చేయడం జరిగింది. అది ఆ ప్రక్రియ ఒక 4 రోజుల నుంచి జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించడానికి సోమవారం రాత్రి మిడ్నైట్ వరకు కూడా పాత నోట్స్తో అరియర్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోమని చెప్పేసి మరి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రింట్ మీడియా ద్వారా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటున్నది ఏమనగా, మరి ఎన్ని సర్వీసెస్ మీద అరియర్స్ ఉన్నా, లేదు పాత సర్వీసులు డిస్కనెక్షన్ ఉండి మళ్ళీ రీకనెక్షన్ చేసుకోవాల్సి ఉన్నా వాటిపై ఉన్నటువంటి అన్ని అరియర్స్ కూడా ఇమీడియట్గా సోమవారం లోపల పే చేసి మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే థెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ కేసెస్ కానీ, మరి మాల్ ప్రాక్టీస్ కేసెస్ కానీ, రెగ్యులరైజేషన్ ఆఫ్ అడిషనల్ లోడ్స్ ఏమన్నా కేసులు ఉంటే వాటికి సంబంధించినటువంటి అరియర్స్ మొత్తం కూడా సోమవారం లోపల. విద్యార్థులు కేవలం విద్యకే కాకుండా ఆటలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి శ్రీమతి లక్ష్మీ పద్మావతి అన్నారు. విద్యార్థులు మంచి క్రీడాకారులుగా కూడా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ స్పోర్ట్స్ మీట్కి ముఖ్య అతిథులు మిస్టర్ సిద్ధా రాఘవరావు గారి సతీమణి అయినటువంటి శ్రీమతి లక్ష్మీ పద్మావతి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రాష్ట్ర మహిళా సంఘ నాయకులు పి అరుణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కాంతారావు గారిని తమ స్థానాన్ని ఆక్రమించవలసిందిగా కోరుచున్నాం. అప్సా జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాం. అప్సా స్పోర్ట్స్ కన్వీనర్ టి ధనుంజయరావు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. అప్సా ప్రెస్మా ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏబీఎం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఆటల పోటీలను 2వ రోజు ఆమె జెండా ఊపి ప్రారంభించారు. పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల విషయంలో ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు టి అరుణ, ఆప్సా రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే అన్వర్ బాషా, కోశాధికారి పి కిషోర్ కుమార్, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు, ఆప్సా ఒంగోలు యూనిట్ అధ్యక్షుడు ఎం రామిరెడ్డి, కన్వీనర్ టి ధనుంజయ, ఏవి శ్రీనివాసరెడ్డి, ఏ వంశీకృష్ణ, ఎస్కే ధనుష్, మస్తాన్వలి, కొండయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలకి క్రీడలు అనేవి, అంటే ఆటలు ఇదివరకు రోజుల్లో అయితే కనుక ప్రతి స్కూల్లో కూడా వారానికి ఒక్క రోజు కంపల్సరిగా ఒక డ్రిల్ క్లాస్ అనేది ఉండేదమ్మా. అది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉందో లేదో నాకైతే తెలీదు. ప్రైవేట్ స్కూల్స్ లో మటుకు చాలా మటుకు లేదు. ఇదందరూ ఒక్కసారి ఆ స్కూలు అడ్మినిస్ట్రేషన్ వారందరూ కూడా గుర్తుంచుకొని పిల్లలందరికీ వారానికి ఒక్కసారి 1 గంట టైం తీసుకొని వాళ్ళకి ప్రతిదీ కూడా ఒక స్పోర్ట్స్ ఆటల కార్యక్రమం ఏదో ఒకటి వాళ్ళకి పెట్టేసి చక్కగా మైండ్ ఫ్రెష్ చేసేసి వాళ్ళు ఇంకా ఆ వారం మొత్తం ఉత్సాహంగా ఉండేట్లు కూడా చూడాలని కోరుకున్నాను. ఎందుకంటే ఎన్ని పెట్టినా కూడా పిల్లలు ఆటలతోటి పాటలతోటి కూడా చాలా సంతోషంగా ఉంటారు. అంతే కదమ్మా.
అవును కదా, మీకు ఆటలు ఇష్టం లేని వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవ్వరు లేరు కదా. అందరికీ ఆటలు అంటే ఇష్టం, చాలా చాలా ఇష్టం. అందుకని మీరు కూడా మీ సార్స్ని అడగండి, మీ టీచర్స్ని అడగండి. వారంలో ఒక్కసారి 1 గంట సేపు మీరు అది స్పెండ్ చేయమని చెప్పి అడగండి అమ్మా, బాగుంటది. ఎందుకంటే మీలో ఉత్సాహం, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినా కూడా మీరు ఆడుకుంటానికి కూడా సమయం ఉండట్లేదు. ఎందుకంటే స్కూల్ హోంవర్క్, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి చాలా టైం అయిపోతుంది. మళ్ళీ స్నానం, భోజనం, మళ్ళీ హోంవర్క్. కొంచెం గొప్ప ఉంటే టీవీ చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు కదా, అందరు టీవీ చూస్తున్నారు. ఇంకా మీకు టైం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ 9వ తేదీ నుంచి కార్యక్రమ ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. అందులో 9వ తేదీ క్రికెట్ పోటీలు జరిగాయి. నిన్న 10వ తేదీ బాయ్స్ కి బాలురికి ఆటల పోటీలు జరిగాయి. దాదాపు 3000 మంది విద్యార్థులు ఆటల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. అందులో భాగంగానే ఈ రోజు బాలికల కార్యక్రమాలు జరుగుతాయి. వీళ్ళందరిలో ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అంబేద్కర్ భవన్ లో జరుగుతుంది. అందువల్ల మాకు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి అప్సా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు చాలా మంది వచ్చేశారు. వారిలో ముఖ్యంగా అప్సా రాష్ట్ర కోశాధికారి పి కిషోర్ కుమార్ గారు. అది అప్సా ఆధ్వర్యంలో ఆడుకోవడం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో ఎంతసేపటికి చదువు అని, ఎంతసేపు క్రీడలు అనేవి ఉండవని అందరూ కూడా విమర్శిస్తూ ఉంటారు. ప్రభుత్వం వారైనా సరే, ఎవరైనా సరే, పేరెంట్స్ అయినా సరే విమర్శిస్తూ ఉంటారు. అలాంటి విమర్శలకు దూరంగా ఉండే విధంగా ప్రైవేట్ పాఠశాలన్నీ కలిసి అప్సా ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్స్ మల్లికార్జున రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఎండ కారణంగా ఏం మాట్లాడలేకపోతున్నాం. శారీరక, మానసిక ఆరోగ్యంతో, వ్యక్తిత్వ వికాసంతో ఈ దేశ భక్తులుగా మీరు తయారవ్వాలని, ఒక్కొక్క పౌరుడు ఒక్కొక్క అబుల్ కలాం కావాలి అని చెప్పనేసి, ఒక్కొక్క యువతి ఒక్కొక్క రుద్రమ కావాలి, ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క భగత్ సింగ్ కావాలి. ఈ దేశం మీద ప్రేమతో, హక్కుతో, మమతతో ఐ లవ్ మై కంట్రీ, ఇండియా ఈజ్ మై కంట్రీ, సారే జహా సే అచ్చా అని ప్రతి వాడు కూడా ఈ దేశ రక్షణ కోసం నైడు బిగించే సైనికుల్లాగా నవ్యాంధ్రప్రదేశ్ కి, నవ భారత నిర్మాణానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైనికుల్లా కావాలని, అవసరమైతే ఎండైనా, వానైనా, చలైనా ఏదైనా తట్టుకునే శారీరక దారుఢ్యాన్ని మీరు పెంపొందించుకొని అద్భుతమైన పౌరులుగా, రేపటి పౌరులుగా తయారవ్వాలని, ఈ భరతమాత కన్నుల జ్యోతులు కావాలని ఆశిస్తూ ఎంతో ఓపికతో కూర్చున్న చిన్నారులకి నా శుభాశీస్సులు. మరి ఈ స్పోర్ట్స్ మీట్స్ అనేది మా అప్సా ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో, ఈ 13 జిల్లాల్లో కూడా ఎక్కువ భాగం నిర్వహించడం జరుగుతుంది. కానీ ప్రైవేట్ స్కూళ్లలో లేదు అనేది మాత్రం కొంత అపోహ మాత్రమే. ప్రైవేట్ స్కూల్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఈ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడానికి. ఎందుకంటే ఇంటికి ఒకరు లేదా 2 పిల్లలు ఉంటున్నారు. వాళ్ళ చదువు విషయంలోనే ఏమీ అనకుండా చదువు రావాలని టీచర్స్ మీద పేరెంట్స్ ఒత్తిడి ఉంది. అలాగే స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగ్గడం అనేది సహజం. మేము చాలా కేర్ తీసుకుంటాం. డిసెంబర్ 11న చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో 25,000 మంది భక్తులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం. సెయింట్ జేవియర్ స్కూల్లో ఏపీ ఇంటర్ ఖోఖో పోటీలు ప్రారంభం. వివరాలు కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం. వికాస తరంగిణి ఆధ్వర్యంలో డిసెంబర్ 11వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఒంగోలులోని పీవీఆర్ బాలుర హైస్కూల్ గ్రౌండ్స్లో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ వారి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 25,000 మంది భక్తులతో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మరియు శ్రీ హనుమాన్ విగ్రహాలకు భక్తులచే గంగాజలంతో అభిషేకములు జరుగుతాయని తెలిపారు. అనంతరం గోపూజ కార్యక్రమం, వేల కొలది జ్యోతుల ప్రజ్వలన ఉంటుందన్నారు. శ్రీ చిన్నజీయర్ శ్రీమన్నారాయణ జీయర్ స్వామివారు, శ్రీ దేవనాథ జీయర్ స్వామివారు భక్తులకు ఆశీర్వాద ప్రవచనాలు చేస్తారని తెలిపారు. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాలకు హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని వికాస తరంగిణి ప్రకాశం జిల్లా అధ్యక్షులు తడికమల్ల హరిప్రసాదరావు, నిర్వహణ కార్యదర్శి పాంచాలవరపు రాంబాబు విజ్ఞప్తి చేశారు. 11వ తారీఖు ఆదివారం రోజున మన ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటల నుంచి 25,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణము జరుగును. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళా శాసనములతో వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. భక్తులందరికీ ఉచితంగా హనుమాన్ చాలీసా కార్డులు ఇవ్వడం జరుగుతుంది.
నగరంలో ఉన్న దేవస్థానంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెడితే గంగతోటి మన్యసూక్త పారాయణంతో వ్యక్తులందరూ స్వయంగా ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి యొక్క అలంకరణ చేసి కొన్ని వేల మంది భక్తులు ఒకేసారి కొన్ని వేల జ్యోతులు వెలిగించే అవకాశం కూడా ఏర్పాటు చేస్తున్నారు. గోమాత పూజలు ఉంటాయి, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఉంటాయి. చిన్నజీరి స్వామివారు, ఉత్తరాధికారి అహోబెలజీరి స్వామివారు, దేవనాథజీరి స్వామివారు ముగ్గురు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తులందరూ ఒంగోలు నగరంలో జరిగే మొట్టమొదటి అరుదైన కొన్ని వేల మందితో జరిగే 25,000 మందితో జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి యొక్క ప్రవచనాన్ని ఆలకించి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరూ పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. చేసి మనకు పరిచయం చేశారు ఆంధ్రప్రదేశ్కి. ముఖ్యంగా వారు ప్రకాశం జిల్లాతో ఎక్కువ అనుబంధం కలిగిన వ్యక్తిగా చాలా విరివిగా హనుమాన్ చాలీసా పారాయణ మన జిల్లాలో జరిగి అనేక మంది భక్తులు తమ క్లేశాలని పోగొట్టుకున్నారు. నిజానికి మా కుటుంబాల్లో చెప్పుకున్నటువంటి సాక్ష్యాలు చూస్తే వివాహం కానిటువంటి వారికి వివాహం అవటము, అనేక రకాల వ్యాపారాల్లో, వృత్తుల్లో, ఉద్యోగాల్లో, విద్యల్లో రాణింపు లేని వారు దీక్షగా నియమానుసారము హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఉత్తరతర పొందారని పెద్దలు చెప్పడం, వృద్ధిలోకి రావడం అందరికీ తెలిసిన సందర్భం. ఎందుకంటే హనుమాన్ చాలీసాని రచన చేసినటువంటి తులసీదాసు గారు పామర భాషలో వారి ప్రాంతంలో ఉన్నటువంటి మాండలిక భాషలు అది రాశారు తప్ప అది హిందీలోనో సంస్కృతంలో ఉండదు. అయితే వారి తపశ్శక్తి చేత మంత్రాలన్నీ కూడా అర్థంతో సరళీకరణ చేశారని చెప్తారు శాస్త్రం తెలిసిన పండితులు. ఇలాంటి హనుమాన్ చాలీసా నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో సుమారుగా 25,000 మంది భక్తులు నిష్ఠగా భక్తిగా అందులో సద్గురువులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి లాంటి పెద్దల యొక్క మంగళ శాసనాలతో వారి సమక్షంలో సీతారామచంద్రస్వామిని హృదయాల్లో ప్రతిష్ఠ చేసుకొని పారాయణ చేయటం అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కనీసం మూగవాడు కూడా పారాయణం చేయలేకపోయినా ఆ ప్రాంగణాలకు వచ్చి ఒక 15-20 నిమిషాలు భగవంతుణ్ణి ధ్యానిస్తూ గడిపిన అంతటి శక్తి. ఏపీ ఇంటర్ ఖోఖో అంతర్జిల్లాల పోటీలు సెయింట్ జేవియర్ స్కూల్లో ఆర్ఐఓ ఉదయగిరి రమేష్ బాబు ప్రారంభించారు. క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పతాకాన్ని అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఖోఖో పోటీలు 3 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. వచ్చిన అన్ని జిల్లాల క్రీడాకారులకు ఏకేవీకే శ్రీ ప్రతిభా కళాశాలల్లో విడిది ఏర్పాటు చేశామన్నారు. అతిథులను ప్రకాశం జిల్లా ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ నరసింహారావు వేదిక మీదకు ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా ఆర్జేడీ వై పరంధామయ్య పాల్గొన్నారు. ఈ సభలో సెయింట్ జేవియర్స్ కరస్పాండెంట్ ఎంఆర్ శౌర్యులు, ప్రిన్సిపల్ విజయరాణి, ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ ఎం సీతారామరెడ్డి, డిఎస్డిఓ ఆర్కే యతిరాజ్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ హర్నాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జిల్లా చిత్తూరు జిల్లా గోదావరి తెలంగాణ గోదావరి పారుతూ ఉంటే మరి గోదావరి జిల్లా వాళ్ళు బ్రహ్మాండంగా వారి యూనిఫామ్ తోటి మంచి ప్రదర్శనని చేస్తున్నారు. గుంటూరు జిల్లా వాళ్ళు మన పక్క జిల్లా గుంటూరు జిల్లా వాళ్ళు మరి ప్రదర్శనలో పాల్గొంటున్నారు. కృష్ణా జిల్లా వాళ్ళు మరి ఈ కార్యక్రమంలో ఎంతో చక్కగా వారి ప్రదర్శనని చేస్తున్నారు. అదేవిధంగా కడప అదేవిధంగా మన పక్క జిల్లా నెల్లూరు జిల్లా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా వాళ్ళు, అదేవిధంగా విజయనగరం రాజులు బొబ్బులి రాజులు మరి వారు కూడా ఈ కార్యక్రమంలో మంచి యూనిఫామ్ తోటి చక్కటి పద్ధతితోటి విజయనగరం జిల్లా వాళ్ళు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా
ప్రకాశం కంగుటూరి ప్రకాశం పంతులు అండర్ 19 మనకి ఈ సంవత్సరము షటిల్ బ్యాడ్మింటన్, ఖోఖో 2 అలాట్ చేశారు. లాస్ట్ ఇయర్ మనకి కబడ్డీ అలాట్ చేశారు. దాన్ని మనం సక్సెస్ఫుల్గా త్రోవగుంటలో నిర్వహించాము. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీమ్స్ వచ్చాయి. చక్కగా మంచి పెర్ఫార్మెన్స్ చూపించి లాస్ట్ టైం మనం అందరికీ మంచి ఆతిథ్యం ఇచ్చాము. ఈ సంవత్సరం మనకి 2 టోర్నమెంట్స్ అలాట్ చేశారు. మనం షటిల్ బ్యాడ్మింటన్ ఆల్రెడీ కంప్లీట్ చేశాము. ఇప్పుడు ఈరోజు ఖోఖో పోటీల్ని ప్రారంభిస్తున్నాం. దానికి ముఖ్య అతిథిగా మా డివిఓ రామకృష్ణ పరమహంస గారు మరియు డిఎస్డిఓ సార్ యతిరాజ్ గారు, సీతారామరెడ్డి గారు ఖోఖో ఫెడరేషన్ అధ్యక్షులు, మరియు ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ వెంకటేశ్వరరావు గారు, తర్వాత నరసింహారావు గారు, మిగతా ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ, ఎస్జిఎఫ్ అండర్ 19 కార్యదర్శి హర్నాథ్ బాబు గారు, హోస్ట్ కాలేజీ సిస్టర్ గారు విజయరాణి గారు, మొత్తం అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము. మాకు అంటే యాక్చువల్గా ఈ హెక్టిక్ షెడ్యూల్ జరుగుతూ ఉంది. ఫస్ట్ షటిల్ టోర్నమెంట్ స్టార్ట్ చేశాము. తర్వాత ప్రకాశం జిల్లా మన జూనియర్ కాలేజెస్ క్రికెట్ జోన్స్ అన్నీ అయిపోయినాయి. సెంట్రల్ జోన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మార్టూర్లో బాయ్స్ అండ్ గర్ల్స్ సెంట్రల్ జోన్ అయిపోయిన వెంటనే మాకు ఎక్కువ టైం లేదు. అయినప్పటికీ తక్కువ వ్యవధిలోనే మాకు సిస్టర్ గారు కోఆపరేట్ చేసేసి అండర్ 19 స్టేట్ లెవెల్ ఖోఖో టోర్నమెంట్ మన ఒంగోలు పట్టణంలో జరుగుతుంది. దేశం నుంచి మొత్తం 13 జిల్లా నాకౌట్ పద్ధతిలో వాళ్ళు మొదటి స్థానం తేవాలని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కోసం 12 గంటల్లో 125 పాటలు పాడి రికార్డు సృష్టించేందుకు ప్రముఖ గాయని శేషారత్నం గానవాహిని ప్రారంభించారు. వీరికి సహగాయకులుగా జిల్లాలో ప్రముఖ గాయని గాయకులు గాత్ర సహకారాన్ని అందిస్తున్నారు. సయ్యద్ ఇస్మాయిల్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శేషారత్నం గారు 125 పాటల పరంపర కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఇప్పటికి 17 పాటలు పూర్తి చేశారు. మీకు 12 గంటల్లో 125 పాటలు పూర్తి చేస్తారు. రాత్రి 10 గంటల్లో 125 పాటలు పూర్తి చేయాల్సింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో డిపాజిట్ విత్ డ్రాయల్ చేసుకునేందుకు ప్రజలు పోస్టాఫీసుల్లో బారులు తీరారు. ఇందుకోసం మొత్తం 4 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు హెడ్ పోస్ట్ మాస్టర్ పీడూరి వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఇప్పటి వరకు 40 లక్షల రూపాయల డిపాజిట్లు సేకరించామన్నారు. రోజుకు 30 లక్షల వరకు విత్ డ్రాయల్స్ జరుగుతున్నాయన్నారు. ప్రజలు నిర్దేశించిన సమయంలో పోస్టల్ సేవలు వినియోగించుకోవాలని కోరారు. ప్రతి మనిషికి 4,000 లెక్కన 30 లక్షలు ఇస్తున్నాం. అది ఇస్తే ఎక్కువ, రేపు అయితే హెవీ మన ఒంగోలు పట్టణ ప్రజలకి విజ్ఞప్తి, మా ఖాతాదారులకు అందరికీ కూడా ఎక్కువ వీలైనంత వరకు ఈ ఎక్స్చేంజ్ 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు గత 2 రోజుల నుంచి బాగా విరివిగా కస్టమర్స్కి ఎక్స్చేంజ్ చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా మేము హెడ్ పోస్ట్ ఆఫీసులో 4 కౌంటర్స్ పెట్టాము. నిన్నటి వరకు బాగా ఎక్స్చేంజ్ ఎక్కువగానే ఇబ్బంది లేకుండా సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు జరపడం కూడా జరిగింది. ఈరోజు రేపు కూడా అదే మాదిరిగా ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మనకి డిపాజిట్స్ తీసుకుంటాం. ఈ డిపాజిట్స్ కూడా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఆర్డీ, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ కానీ
సుకన్య సమృద్ధి అకౌంట్ కానీ వీటన్నిటిలో కూడా పాత నోట్ల మార్పిడితోటి డిపాజిట్లు చేసుకోవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో అయితే ఒక లిమిట్ లేకుండా ఎంతైనా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. పాన్ కార్డు ఉండాలి, దానికి ఐడి ప్రూఫ్లన్నీ పాన్ కార్డులన్నీ ఉండాలి. తరువాత 2 గంటల నుంచి 3 గంటల వరకు ఎవరైనా విత్డ్రాయల్ తీసుకోవాలంటే విత్డ్రాయల్ సెలవు చేస్తాం. విత్డ్రాయల్ సెలవు చేయడానికి పరిధులు ఉన్నాయి. ఒక రోజు 10,000 విత్డ్రాయలు, వారం లోపల 20,000 విత్డ్రాయలు 24/11 వరకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం జరుగుతాయి. 3 గంటల నుంచి 4 కౌంటర్స్ పెట్టి ఈ 4,000 రూపాయల లెక్కన పర్సన్కి ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ఐడి ప్రూఫ్ని తీసుకొని వచ్చి అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాకు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్కి కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగిన ఎస్కార్ట్ ఇచ్చి ఎక్కువ ఇబ్బంది లేకుండా ప్రజలకి కూడా బాగా క్యూలల్లో కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. వాళ్ళకి కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది ఖాతాదారులు, వినియోగదారులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సత్యన్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని వర్గాల అభ్యున్నతి కోసమే సీఎం చంద్రబాబు పలు పథకాలు ప్రవేశపెట్టారన్న శాసనసభ్యులు దామచల్ల జనార్దన్. 29వ డివిజన్లో జన చైతన్య యాత్ర. ఇరవై 27వ డివిజన్లో గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం. మాజీ మంత్రి బాలినేనికి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. డిసెంబర్ 11వ తేదీన ఒంగోలులో 25,000 మంది భక్తులతో హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ. అనుగ్రహ భాషణం చేయనున్న చినజీయర్ స్వామి. సత్యన్యూస్లో నేటి మాట. కలలు అనేవి నిద్రలో వచ్చేవి కావు, మనకు నిద్ర పట్టకుండా చేసేవి, మన విజయానికి దారి చూపేవి. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.